హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మనమైతే ఈరోజు చింత చిగురు కర్రీ అయితే చేసేద్దామండి. మటను చింత చిగురు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి ఒకసారి వీడియోలో చూపిస్తున్నానండి. చెక్క, లవంగం, ధనియాలు, అల్లం ముక్క అన్నీ కలిపి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని బాగా యాగనివ్వండి. అవి బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు మనం దానిలో వేసేద్దాం. అది వేగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం చింత చిగురు అయితే పెట్టుకున్నాం కదండి. అది బాగా చేత్తో నలుపుకోండి. చేత్తో నలుపుకొని పక్కన పెట్టుకోండి. వాటిలో కొంచెం పెద్ద పెద్ద కాడలు ఏమైనా ఉంటే వేరేసుకోండి. ఆ కాడలన్నీ పైన కనిపించే కాడలు నేనైతే తీసేసానండి. సన్నగా లేత కాడలు ఏమన్నా ఉంటే ఉంచేసుకోండి. అవి కూడా పుల్ల పుల్లగా బాగానే ఉంటాయండి. బాగా వేగిన తర్వాత చక్కగా మంచిగా ఆయిల్లో వేపేయండి. వేపిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా కలపండి. అదంతా బాగా కలిపిన తర్వాత చక్కగా కాసేపు మగ్గనివ్వండి. ఎందుకంటే దానిలోంచి వాటర్ వస్తుంది కదండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి. మూత తీసి ఒకసారి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా వాటర్ వచ్చి చక్కగా ఇంకిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. మీకైతే కనిపిస్తుంది కదండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. చక్కగా ఇప్పుడు ఈ మనం వేసిన చింత చిగురు కూడా చక్కగా అయితే వేగిపోయింది. మటన్ కూడా వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇంకొకసారి గరిటెతో మొత్తం బాగా కలపండి. అంతా కలుపుకుంటూ కింద నుంచి అదంతా గీకుతూ ఏమన్నా కొద్దో గొప్ప అడుగంటితే గీకండి. ఆ గీకింది దానిలో కలిపేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మంచిగా కలుపుకోండి మొత్తం. చక్కగా వాటర్ చూసారా మొత్తం ఇంకిపోయింది. కొంచెం కూడా వాటర్ లేదండి. ఇప్పుడు మనకి దీనిలో కావాల్సినవన్నీ ఏమేమి కావాలో వేసుకోవచ్చు. అన్నీ దగ్గరే పెట్టుకోండి. నాకులాగా 4 గజాల దూరంలో పెట్టి వెతుక్కోవద్దు. నేను కొంచెం దూరంగా పెట్టి మళ్ళీ అవి తీసుకొత్తానికైతే వెళ్ళానండి. ఇప్పుడు నేను సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మీరు ఎంత సాల్ట్గా సరిపోద్ది అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నానండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారం కూడా నేను ఒక స్పూన్ వేస్తున్నానండి. ఒక స్పూన్ నిండుగా అయితే కారం వేసాను. ఇందాకే వేసిన ఉప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు నిండుగా అయితే కారం వేసేసాను ఆ స్పూను. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారండి. అందుకని నిండుగా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అన్నీ పట్టేలా అయితే కలిపేసుకోండి. మొత్తం అంతా కలపండి. మనం వేసిన ఉప్పు కారం అంతా మసాలాలు అంతా కూడా ముక్కకి ఆల్రెడీ మసాలా పట్టేసే ఉంది. మనం ఇప్పుడు వేసిన ఉప్పు కారం కూడా బాగా పట్టేలా అయితే బాగా కలుపుకోండి. చూసారా ముక్క అసలు ఇప్పుడే సగం ఉడికిపోయిందండి. మటన్ కదా ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉడకాల్సి వచ్చింది. అందుకని నేను మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు అట్లాగే వేయించుకోండి. దగ్గరుండి వేయించుకోండి. దీనిలో టేస్ట్ రావాలంటే బాగా వేగాలండి. ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసుకుందాం. నేనైతే వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. ఎందుకంటే మటన్ కాబట్టి కుక్ అవ్వాలి. లేదు అంత టైం వద్దు అని అనుకుంటే మీరు కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3, 4 విజిల్స్ కుక్కర్లో రానిచ్చిన తర్వాత అప్పుడు కూర అయితే వేయండి. కరెక్ట్గా అయితే సరిపోతుంది. తొందరగా అయిపోతుంది మీకు టైం లేదు అనుకుంటే. నేనైతే ఇలానే కొంచెం ఎక్కువ టైం తీసుకుని ఉడికించుకుంటున్నానండి. ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసేసుకుని మనం అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడుకు పట్టే వరకు హైలో పెట్టండి. ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాలు పావుగంట పైనే పట్టిందండి నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి. 20 నిమిషాల దాకా పట్టింది దగ్గర. చూసారా దగ్గరికి అవుతుందండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది వేసేసుకుని మనం ఇక దించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ టైంలో పుదీనా కొత్తిమీర వేసేసుకుని మూత అయితే పెట్టేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చింత చిగురు దొరికే సీజన్ కదండి. అందుకని ఒక్కసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో కూర అయితే.
పులుసుగా లేదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా గ్రేవీలా వచ్చింది. మనం వేసిన మసాలాలన్నీ కూడా దానిలో చక్కగా గ్రేవీలా అయితే తయారైనాయి. చింత చిగురు చక్కగా ఉడికిపోయి ఆ పులుపు అనేది ముక్కకి చాలా పట్టిందండి. ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అయిపోయింది. ఆ కొంచెం పులుసుగా కనిపిస్తుంది కదండి, ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది పొయ్యి వేడికైతే. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇది కొంచెం పులుసుగా కనిపిస్తుంది, మళ్ళీ బాగోదేమో అనుకోకండి, ఎగిరిపోతుంది. అది అసలు ఏం ఉండదు కూడా, మొత్తం ఎగిరిపోతుంది. ఇక మూత పెట్టి సర్వ్ చేసుకోవటమేనండి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.